దేశంలోని పలు రాష్ట్రాల్లో హడావిడి పర్యటనలు చేశారు. ముఖ్యమంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను కలిశారు. కాంగ్రెస్ బీజేపీలతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. తాను అధికారంలోకి వస్తే దేశం గతిని మార్చేస్తానంటూ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. దీంతో ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. బీజేపీపై కేసీఆర్ హాట్ కామెంట్స్. ప్రధాని మోదీ సర్కార్ పై ఓ రేంజ్ లో పంచులు. గత కొద్ది రోజులుగా మౌనంగా కేసీఆర్ ఎందుకు డల్లయ్యారు? బీఆర్ఎస్ బాస్ మౌనం వెనుక వ్యూహం ఏంటి? మహారాష్ట్ర దాటని బీఆర్ఎస్ పార్టీ, కారుని రౌండప్ చేస్తున్న బీజేపీ, కర్ణాటకపై కేసీఆర్ లక్ష్యం గురి తప్పిందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి, దాదాపు 2 దశాబ్దాల పాటు ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ శాసనసభకు రెండోసారి జరిగిన ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచిన నాయకుడు. వ్యూహారచనలో దానిని అమలు చేయడంలో కేసీఆర్ కు ఎంతో పేరుంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏకంగా జాతీయ పార్టీనే పెట్టారు. ఆయన పార్టీ స్థాపించిన వెంటనే ఓ రేంజ్ లో డైలాగులు పేల్చారు. ఇంతలో ఏమైందో ఏమో సైలెంట్ అయ్యారు. నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో దాని వెనుక అంతకంటే రెట్టింపు వైలెన్స్ ఉంటుంది. అడవిలో పులి సైలెంట్ గా ఉందంటే వేటకు సిద్ధమవుతోందని అర్థం. తర్వాత ఏదో ఒక ప్రాణిధానికి ఆహారం అవ్వాల్సిందే. ఇక రాజకీయాల్లో నేతలు సైలెన్స్ అయ్యారంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా వ్యూహాత్మక మౌనం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఆయన ఏమీ మాట్లాడటం లేదు. మాటల యుద్ధం కూడా ఆపేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే కనీసం ఆహ్వానం చెప్పకపోవడం యుద్ధంలో భాగం అనుకోవాలి తప్ప మరే విధంగానూ పోరాటం అనే కార్యాచరణ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పల్లెత్తు మాట అనడం లేదు. అనాల్సి వచ్చినా ఆయన మీడియా కెమెరాలన్నింటినీ ఆఫ్ చేయించంటున్నారు. రికార్డెడ్ గా అనడానికి మాత్రం సందేహిస్తున్నారు. దీంతో కేంద్రంపై పోరాటంలో కేసీఆర్ నిస్సహాయత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పేరు కూడా తెరపైకి తెస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నల్లో ప్రధానంగా కేసీఆర్ తో ఉన్న ఆర్థిక సంబంధాల గురించే వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తనను బీజేపీ రౌండప్ చేస్తోందని కేసీఆర్ కు అర్థమవుతూనే ఉంది. అయినా బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక మౌనం పాటిస్తూనే ఉన్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. తర్వాత భారీ ఖర్చు పెట్టి మీడియాలో ప్రకటనలు ఇచ్చుకున్నారు గాని నేరుగా ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయమే లేదు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సభలు పెట్టారు. అయితే బీఆర్ఎస్ మహారాష్ట్ర దాటడం లేదు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత మొదటి టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కానీ ఇప్పుడు మౌనం వహిస్తున్నారు.
ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి తొలి దెబ్బ కొట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల గడువు కూడా ముగిసింది. కానీ ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలు కర్ణాటకలో బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు. కనీసం కుమారస్వామి పార్టీకి మద్దతు కూడా ప్రకటించలేదు. దీంతో కేసీఆర్ లక్ష్యం గురి తప్పుతోందా అన్న చర్చ మొదలైంది. లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమే ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి విపక్షాలు రెడీ అవుతున్నాయి. వారందరినీ కలపడానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం వారిని కలిసేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. తాజా పరిస్థితి చూస్తుంటే కేసీఆర్ యుద్ధంలోకి దిగకుండానే ఓటమి ఒప్పుకున్నట్లుగా ఉందన్న అభిప్రాయం ఆయన మౌనం వల్ల వినిపిస్తోంది. మరి ఇదే అభిప్రాయం నిజం చేస్తారా, లేక వ్యూహాత్మక మౌనం వెనుక బీజేపీని దెబ్బ కొట్టే ప్లాన్ తో ముందుకు వస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.